జ్యోతి గారు ఏంటండి ఇప్పుడు తెలంగాణలో పార్టీ అవసరమా, బీసీలో కొత్త పార్టీ అవసరమా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అవసరం అండి. మీరు గతంలో నేషనల్ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు సెంట్రల్లో. ఇక్కడ మనము కరెంట్గా కాంగ్రెస్ పరిపాలన కూడా చూస్తున్నాం. బీఆర్ఎస్తోని ప్రజలు బీఆర్ఎస్ పార్టీతోని విసుకెత్తిపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ పార్టీలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి, ప్రజలకి సర్వీస్ చేయడంలో ఫెయిల్ అయింది. కాబట్టి డెఫినెట్గా ఈ తరుణంలో కొత్త పార్టీ అవసరం ఉంది. స్పెషల్లీ బీసీలకు కూడా చాలా అవసరం ఉంది. చరిత్ర చూస్తే కూడా చాలా బీసీలను అనగదొక్కారు అన్ని పార్టీలు కలిసి. ఏ ప్రభుత్వం అయినా బీసీలకు ఏం తక్కువ చేసిందని అంటారు అంటే ఏం చెప్తారు? అందరూ మేము అది చేసాం ఇది చేసాం అంటారు, కానీ చరిత్ర చూస్తే పార్టీల చరిత్ర మీరు మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చరిత్ర చూస్తే మట్టుకి డెఫినెట్గా తొక్కి పడేశారు. ఎందుకంటే నేను ఎల్ఎల్బి చేస్తున్నాను కాబట్టి భారత రాజ్యాంగం గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. మండల్ కమిషన్ కూడా చాలా క్లియర్గా చెప్పింది 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి. కానీ అప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అప్పుడు ఆ కమిటీ రికమెండ్ చేసిన రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళు వదిలేశారు కాంగ్రెస్ వాళ్ళు. సో దీన్ని బట్టి చూస్తుంటే బీసీలకి అన్యాయం జరిగిందని నేను క్లియర్గా చెప్పొచ్చు. మీకు ఉద్యోగము, వ్యాపారము, రాజకీయాల్లో కనీసం మీకు సీట్లు కూడా ఇస్తలేరా, రిజర్వేషన్ కల్పిస్తలేరా అంటే ఏం చెప్తారు? రిజర్వేషన్ ఇస్తున్నాము అని అంటారు కానీ అది ఎక్కడ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఉద్యోగాలలో కానీ చదువులో కానీ ఇప్పుడు చూడండి ఫీజు రియంబర్స్మెంట్ రావాలి బీసీలకి. ఎక్కడ ఇస్తున్నారండి ఫీజు? మెయిన్గా పిల్లలు చదువుకున్న పిల్లలకి వాళ్ళకి డబ్బులు సంపాదించుకునే స్తోమత ఉండదు. ఏమంటారు ఫీజు రియంబర్స్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటారు. దాన్ని బట్టి చూస్తుంటే మీకే అర్థం చేసుకోవచ్చు. గతంలో కేసీఆర్ మీకు బీసీ బంద్ ఇచ్చారు, అదేవిధంగా బీజేపీ ఏమో సీఎం క్యాండిడేట్ని ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకి రాజ్యాధికారం అన్నట్టు కూడా చెప్పారు కదా. అవన్నీ బోగస్ అండి. అవన్నీ అన్ని చెప్తారు ప్రజల ఓట్ల కోసం పెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అది ఇస్తాం ఇది ఇస్తామని అవన్నీ ఫేక్, అవన్నీ నమ్మొద్దండి. మేము బీసీలకు నిజంగా న్యాయం చేస్తుంది మా పార్టీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బీసీల కోసం వచ్చింది కాబట్టి ఈ పార్టీ ఏమన్నా బీసీల కోసం చేయాలి. తీన్మార్ మనం నమ్మకూడదు అన్నట్టు కూడా బయట ఒక చర్చ ఉంది, ఆయన ఏదో చేసుకుంటున్నారని చెప్పేసి. అంటే చేసుకుంటున్నారంటే ఏం చేసుకుంటున్నారు అంటే నాకు మీ ప్రశ్న కొంచెం క్లియర్గా. బ్లాక్ మెయిలర్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. బ్లాక్ మెయిలర్ అన్న అయితే నేనైతే ఎక్కడ వినలేదండి. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉందని వచ్చినప్పుడు వాళ్ళని గట్టిగా అడిగితే అది బ్లాక్ మెయిలర్ కూడా అంటారు. అయ్యో ఇతను ఎదుగుతున్నాడు అని అంటే బురద జల్లడానికి చాలా మంది ఉంటారు. బ్లాక్ మెయిలర్ అంటారు, ఇంకేదైనా కూడా అంటారు. అది మేము నమ్మం, ప్రజలు కూడా నమ్మొద్దు అని చెప్పేసి చెప్తున్నాను. మీ ప్రణాళిక ఏంది, మీ కార్యాచరణ ఏంది, మీ జెండా ఏంది, మీ ఎజెండా ఏంది, అసలు ఎట్లా వెళ్తారు, ఎందుకు వెళ్తారు? అంటే ఇప్పుడు మా అధ్యక్షులతో మేము డిస్కస్ చేసి ఫర్దర్గా ఎలా వెళ్ళాలని మేము నిర్ణయం తీసుకుంటాం, కానీ అది నా సొంత నిర్ణయం కాదు. ఎవరు పెట్టిస్తారు పార్టీ? ఎవరు పెట్టిస్తారండి? ఎవరికి పెట్టిస్తారు అర్థం కాలేదు. ఎవరు పెట్టిస్తారు పార్టీ? తీన్మార్ మల్లన్న వెనక ఎవరున్నారు, ఏంది కథ? నాకైతే ఆ క్వశ్చన్ అయితే నాకు తెలియదండి. నాకు తెలిసింది తీన్మార్ మల్లన్న గారు పార్టీ పెట్టారు అది అని చెప్పేసి. పార్టీ పెట్టించేది ఉంటే కుట్రలు ఎందుకు చేస్తారండి? అతని పైన ఇన్ని కుట్రలు ఎందుకు చేస్తారు? హాల్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి ఫ్లెక్సీలు ఎందుకు చింపేస్తారు చెప్పండి.